జాతీయ క్యాన్సర్ గ్రిడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్ 3వ వార్షికోత్సవ సమావేశం తిరుపతిలో నిర్వహించారు. అందరికీ అందుబాటులో ఉండే క్యాన్సర్ చికిత్సపై దృష్టి సారించాలని వక్తలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జాతీయ క్యాన్సర్ గ్రిడ్ ఎన్సీజీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్ వారు జూలై 26 మరియు 27 తేదీలలో శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో తమ 3వ వార్షికోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ క్యాన్సర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఎన్సీజీని 2012లో టాటా మెమోరియల్ సెంటర్ ప్రారంభించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలు, సేవా సంస్థలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. క్యాన్సర్ నివారణ, గుర్తింపు, చికిత్స కోసం సమాన ప్రమాణాలు రూపొందించడం, మంచి ధైర్య సేవలు అందించడం మరియు పరిశోధనలకు ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. గత దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వంటి కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా ఎన్సీజీ ఏపీ స్టేట్ చాప్టర్ ఏర్పాటు చేయబడిందని, ప్రస్తుతం రాష్ట్రంలోని 19 ఆసుపత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఎన్సీజీ రూపొందించిన చికిత్స మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం కూడా దత్తత తీసుకుంది. వీటిని ఆంధ్రప్రదేశ్లో అన్ని క్యాన్సర్ కేంద్రాలలో ఒకే విధంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ చాప్టర్ ముఖ్య ఉద్దేశం గతంలో 2023-24లో కూడా విజయవంతంగా సమావేశాలు నిర్వహించబడ్డాయని తెలిపారు. ఈ సంవత్సరం సమావేశానికి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహంత్ శెట్టి మరియు డాక్టర్ ప్రశాంత్ పెనుమాడ నాయకత్వం వహించారని తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ విఎన్స్టీ పథకం ద్వారా సాధారణ క్యాన్సర్లకు సంబంధించిన ఎన్సీజీ మార్గదర్శకాలను అమలు చేయడం ద్వారా అందరికీ అందుబాటులో ఉండే చికిత్స అందించడం ఈ సంవత్సరం థీమ్ గా నిర్ణయించామని తెలిపారు. ఈ సమావేశంలో జినిటో, యూరినరీ, గ్యాస్ట్రో ఇన్స్టెక్స్ మరియు లివర్ సంబంధిత క్యాన్సర్లపై దృష్టి సారించింది. ఈ మార్గదర్శకాలను పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి డాక్టర్లతో చర్చలు జరిపారని తెలిపారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ముఖ్య అతిథిగా ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సిఎస్ ప్రమోష్, డాక్టర్ కైలాష్ శర్మ, డాక్టర్ ఉమేష్ మహంత్ శెట్టి, శ్రీ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. We are here for the third annual meeting of National Cancer Grid Andhra Pradesh chapter, which was established in 2022 at Homi Baba Cancer Hospital and Research Center, Visakhapatnam. And every year in July, we have this annual conference. In this annual meeting, we discuss several guidelines which are related to the packages involved in NTR Vaidya Seva Trust scheme. Based on these guidelines, we request the trust to review the existing codes in terms of whether new evidence is available in the literature for various cancers. If available, then can be implemented. Secondly, if these codes can be revised in terms of packages so that the cost of treatment which has increased in last couple of years can be accommodated and easily be available for all the empaneled hospitals who are treating patients under this scheme. The other objective of this NCG AP chapter meeting is to have a common forum where all the empaneled hospitals for treating scheme patients come together, discuss various issues related to the packages and come up with recommendations and suggestions which are helpful for treatment of cancer in Andhra Pradesh. Thank you. I am Dr. Prashant, Medical Director, Sri Venkateshwara Institute of Cancer Care and Advanced Research, Tirupati. ఈ సంవత్సరం NCG AP చాప్టర్ థర్డ్ యాన్యువల్ మీటింగ్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. డాక్టర్ ఉమేష్ గారు చెప్పినట్లు ఎన్సీజీ ఏపీ చాప్టర్ అంటే ఎన్సీజీ అంటే నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, దానిలో మన స్టేట్ చాప్టర్ ఒకటి 2022లో స్టార్ట్ చేసిన తర్వాత మనం యాన్యువల్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. దానిలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు క్యాన్సర్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానివ్వండి, లేదా ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్, వీటి గురించి మెయిన్గా ఈ సదస్సులో డిస్కస్ చేసి ఒక రికమెండేషన్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు అనుకూలంగా ట్రీట్మెంట్కి సంబంధించిన ఏమన్నా కోడ్స్ కానీ ఇటువంటివి పేషెంట్స్ ప్రజలకు లేని పక్షాన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ రికమెండేషన్స్ మనం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్యానెల్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల పేషెంట్స్ ఉపయోగపడతారు, అలాగే ఎంపానెల్ అయినటువంటి హాస్పిటల్స్ కూడా ఉపయోగపడతాయి. మేజర్ ఎయిమ్ మనకు పేషెంట్స్కి అందుబాటులో క్యాన్సర్ వైద్యం
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అందచేయాలి అనే ఒక సదుద్దేశంతో మనం ఇలాంటి మీటింగ్స్ జరపడం జరిగింది. అండ్ స్వీకార్ ఈజ్ వెరీ హ్యాపీ and feeling proud to host such a meeting with the support of Government of Andhra Pradesh, NTR Vaidya Seva, and also Tata Cancer Care Foundation and Tata Trust. Thank you. నేను డాక్టర్ ఆర్ రమేష్ బాబు అండి. నేను ప్రస్తుతం చీఫ్ మెడికల్ ఆడిటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో వర్క్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రస్తుతం యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ది ఆల్ ది పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ బేస్డ్ మోడ్లోకి తీసుకురావడానికి, ఆరోగ్య సేవలు అందించడానికి ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. తర్వాత అందులో భాగంగా ఈ క్యాన్సర్ కేర్కి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మేము 620 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి నిన్న మా సిఇఓ గారు అయినటువంటి దినేష్ కుమార్ ఐఏఎస్ గారు కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఆన్లైన్లో మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్లో ఉద్దేశించి అడ్రస్ చేయడం జరిగింది. ఎన్సీజీ ఏపీ చాప్టర్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మేము జాయిన్ అవ్వడం జరిగింది. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నెట్వర్క్ హాస్పిటల్స్ని కూడా జాయిన్ అవ్వమని, ఈ మీటింగ్స్ అటెండ్ అవ్వమని ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈ ఏపీ ఎన్సీజీ చాప్టర్ ద్వారా వచ్చే రికమెండేషన్స్ని ఆల్రెడీ మేము కొన్ని ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు వచ్చే రికమెండేషన్స్ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.